బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగిన నేపథ్యంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లో ఖాళీగా ఉన్న 2996 వార్డులకు ఎన్నికల ప్రక్రియ కొనసాగుతుంది. ఈ ఎన్నికల కోసం రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 19608 నామినేషన్లు దాఖలయ్యాయి. అభ్యర్థుల నుంచి వచ్చిన దరఖాస్తులను ఇప్పటికే అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి అర్హులైన వారి జాబితాను సిద్ధం చేశారు. అయితే నామినేషన్ల ఉపసంహరణకు నేడే చివరి రోజు కావడంతో అభ్యర్థులు, రాజకీయ పార్టీలలో ఉత్కంఠ అయితే నెలకొంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. ఫోన్ ద్వారా హరీష్, చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? రైట్ లక్ష్మీనాథ్, మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కూడా డెడ్ లైన్ అని చెప్పాలి. ఈ రోజు సంబంధించి నామినేషన్ల ఉపసంహరణకు సంబంధించి తుది గడువు మధ్యాహ్నం 3 గంటలకు ఉపసంహరణకు సంబంధించి కూడా ఈసీ గడువు ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించి కూడా 2996 వార్డులకి సంబంధించి కూడా ఎన్నిక ప్రక్రియ కొనసాగుతుంది. ఎన్నికల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 19600 మంది నామినేషన్లు దాఖలు చేశారు. దాంట్లో స్వతంత్ర అభ్యర్థులతో పాటుగా ప్రధాన పార్టీల అభ్యర్థులకు సంబంధించి కూడా నామినేషన్లు దాఖలైన పరిస్థితి అయితే ఉన్నది. ఇక ఈ రోజుకు సంబంధించి కూడా నేడు చివరి రోజు వాళ్ళు నామినేషన్ సంబంధించి ఎవరు విత్డ్రా చేసుకుంటారనే అంశం పైన, ఎందుకంటే ప్రధాన పార్టీలు కావచ్చు, ఒకవైపు స్వతంత్ర అభ్యర్థులకు సంబంధించి కూడా చాలా వరకు నామినేషన్ దాఖలు చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఒక పార్టీ నుంచి బీఫామ్ రాని ఏదైతే అభ్యర్థులు ఆ స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో నిలిచిన నేపథ్యం ఉంది. వాళ్ళు కూడా నామినేషన్ దాఖలు చేశారు. ఇక ఈ రోజు చివరి రోజు కావచ్చు, మధ్యాహ్నం 3 గంటల లోపు కూడా ఉపసంహరణ గడువు ఉన్నారు కాబట్టి వాళ్ళంతా కూడా బుజ్జగింపుల పర్వం తురి అయిందని చెప్పొచ్చు. ఇప్పటికే చాలా వరకు ప్రధాన పార్టీ నేతలంతా కూడా బుజ్జగింపుల పర్వం కొనసాగిస్తున్నారు. ఇక ముఖ్యంగా పార్టీ కీలక నేతలతో కూడా వాళ్ళకు టచ్ లో ఉంటున్నారు. వాళ్ళకి సంబంధించి కూడా ఇతర ఏదైతే అవకాశాలు కల్పిస్తాం, రాబోయే పదవులు ఇస్తామన్నట్టుగా కూడా బుజ్జగింపులు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. ఇక ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు సంబంధించి కూడా మొత్తంగా నామినేషన్ల ఉపసంహరణ గడువు ఉంటుంది. తర్వాత ఏదైతే స్వతంత్ర అభ్యర్థులు బరిలో నిలిచారో వాళ్ళు నామినేషన్ దాఖలు చేశారో వాళ్ళకి సంబంధించి కూడా ఎన్నికల గుర్తింపు సింబల్స్ ని ఇవ్వనున్నది. ఈ రోజు తుది జాబితా కూడా ఈసీ వెల్లడించిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక ఇప్పటికే ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా బుజ్జగింపుల పర్వం శురువైందని చెప్పొచ్చు. ప్రధాన కాంగ్రెస్ పార్టీ అలాగే బీఆర్ఎస్, బీజేపీ పార్టీకి సంబంధించి కూడా ఎవరైతే బీఫామ్ దక్కని వారు ఉన్నారో వారికి సంబంధించి కూడా స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్ దాఖలు చేశారు. కొంతమందికి బీఫామ్ కూడా అందజేయని పరిస్థితి ఉంది. మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి కూడా అభ్యర్థులకు చాలా చోట్ల ప్రధాన పార్టీలు కూడా బీఫామ్ అందజేయలేదు. ఈ రోజు చివరి రోజుగా కాబట్టి బీఫామ్ తప్పనిసరిగా ఈసీకి వాళ్ళు సమర్పించాలి. ఈ రోజు బీఫామ్ ఇస్తే స్వతంత్ర అభ్యర్థులు ఎలాగా రియాక్ట్ అవుతారు, వీటన్నిటికి సంబంధించి కూడా మరి కాసేపట్లో తెరపడనున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. ఇక చాలా వరకు నామినేషన్లకు సంబంధించి కూడా ఉపసంహరణ చేసుకునే వీలైతే కనిపిస్తోంది. ఎందుకంటే నిన్న నుంచి కూడా బుజ్జగింపుల పర్వం కొనసాగుతా ఉన్నది. ప్రధాన పార్టీలకు సంబంధించి కూడా స్వతంత్ర అభ్యర్థులను బుజ్జగిస్తా ఉన్నారు. తమకు ఇతర అవకాశాలు కల్పిస్తాం, పార్టీలో కీలకమైన పదవులు ఇస్తామన్నట్టుగా కూడా వాళ్ళకు బుజ్జగింపులు చేస్తారు. కాబట్టి ఇక మొత్తంగా ఈ రోజు మధ్యాహ్నానికి 3 గంటల వరకు ఉపసంహరణ గడువు ఉన్నది. ఈలోగా చాలా వరకు నామినేషన్లు ఉపసంహరణ చేసుకునే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. మొత్తంగా 2996 వార్డులకు 19608 నామినేషన్లు వచ్చాయి కాబట్టి దీంతో చాలా వరకు ఉపసంహరణ అయ్యే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఈరోజు తుది జాబితా విడుదల, అలాగే స్వతంత్ర అభ్యర్థులకు సంబంధించి కూడా గుర్తింపు 11 ఎలక్షన్ జరగబోతా ఉన్నది. 13వ తేదీకి సంబంధించి కూడా ఆ రోజు కౌంటింగ్ అలాగే ఫలితాలు వెల్లడించనున్న పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. లక్ష్మణ్, థ్యాంక్ యూ హరీష్.